ఈ ఒక్క గుడిని 17 టైమ్స్ రిస్టోర్ చేశారు. పడిన ప్రతిసారి మళ్ళీ అలాగే నిలబడింది. ఇది ఒక గుడి గురించి కాదు, మన సివిలైజేషన్ గురించి. ఈ వీడియో చూసి మీకు మన సనాతన ధర్మం ఎంత గొప్పతో ఎందుకు చావదో అర్థమవుతుంది. సోమనాథ్ టెంపుల్ ఇది గుజరాత్లో అరేబియన్ సీ దగ్గర లొకేట్ అయింది. సోముడు అంటే చంద్రుడు, నాథుడు అంటే శివుడు. పురాణాల ప్రకారం చంద్రుడు శివుణ్ణి పూజించి రిలీఫ్ పొందాడు అని నమ్మకం ఉంది. ఇది శివుడికి ఫస్ట్ జ్యోతిర్లింగ. స్పిరిచువల్ పవర్ ప్లస్ ట్రేడ్ పవర్ఫుల్ ప్లేస్ గా మారుతుంది సోమనాథ్ని. 11th సెంచురీలో మొహమ్మద్ గజనీ అనే ఒక రూలర్ ఇండియాలో చాలా దాడులు చేశాడు. రీజన్ ఏంటి అంటే వెల్త్, పవర్ మరియు ఒక కమ్యూనిటీ బ్రేక్ చేయడం. అలాగే సోమనాథ్ టెంపుల్లో కూడా దాడి చేసి లింగాన్ని పడగొట్టి అక్కడ ఉన్న సంపదని మొత్తం దోచుకెళ్లాడు. హిస్టరీ చెబుతోంది అక్కడ ఆ టెంపుల్ ని కాపాడడానికి అప్పట్లో చాలా మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు అని. మొహమ్మద్ అనుకున్నాడు వాళ్ళ టెంపుల్ ని బ్రేక్ చేస్తే వాళ్ళ బిలీఫ్ కూడా బ్రేక్ అవుతుందని. కానీ అక్కడ అది జరగలేదు. సోమనాథ్ అనే ఒక టెంపుల్ పడింది కానీ సోమనాథుడు అనే ఒక బిలీఫ్ ఎప్పటికీ పడలేదు. లోకల్ రూలర్స్ మరియు భక్తులు అందరూ కలిసి టెంపుల్ ని మరీ నిర్మించారు. రాబోయే సెంచురీస్ లో ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ మరీ సోమనాథ్ టెంపుల్ మీద చాలా దాడులు చేశారు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ పడలేదు, అక్కడ ఉన్న బిలీఫ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సనాతన ధర్మం అంటే ఓన్లీ టెంపుల్స్ కాదు. ఫస్ట్ బిలీఫ్, సెకండ్ ఐడల్, థర్డ్ టెంపుల్. అందుకే టెంపుల్స్ ని పడగొట్టచ్చు కానీ బిలీఫ్ ని ఎప్పటికీ పడగొట్టలేదు. అందుకే సోమనాథ్ నిలిచింది. మన ధర్మం వార్ కోసం కాదు, కంటిన్యూటీ కోసం. ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత ఒక డిసిజన్ తీసుకుంది. రివెంజ్ కాదు, రీబిల్డ్. సోమనాథ్ ని కోపంతో కాకుండా ఈసారి భక్తితో కట్టారు. ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. మనం హిస్టరీని మర్చిపోము కానీ హేట్రెడ్ లో ఎప్పటికీ జీవించం. రూలర్స్ వచ్చారు, పోయారు, ఎంపైర్స్ కూడా నిలబడ్డాయి కానీ సోమనాథ్ మాత్రం ఇప్పటికీ నిలబడే ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఓన్లీ రాళ్లు కాదు. సనాతన ధర్మం అంటే జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక నమ్మకం. జై సోమనాథ్. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై సనాతన ధర్మం.